లెగ్స్ వర్కౌట్ అనగానే చాలామంది ఇష్టపడరు చేయడానికి. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఇంట్రెస్ట్ చూపించరు లెగ్ వర్కౌట్ చేయడానికి. కాపోతే ఏంటంటే, మన అప్పర్ బాడీ ఎలా ట్రైన్ చేస్తామో, మన లోయర్ బాడీని కూడా అలాగే ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే, మన బాడీ 2 పార్ట్స్ కింద ఉంటది. అప్పరు, లోయరు. మనం అప్పరే ట్రైన్ చేస్తాం. లోయర్ ట్రైన్ చేయడం. దానివల్ల ఏమవుతదంటే, మన బాడీలో ఉండే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి మనకు బూస్ట్ అవ్వవు. దానివల్ల ఏంటంటే, నువ్వు ఎంత వర్కౌట్ చేసినా నీ మజిల్ అనేది గ్రోత్ అవ్వదు. సో, నీ లోయర్ బాడీని కూడా నువ్వు ట్రైన్ చేస్తే, మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి బూస్ట్ అయ్యి, మన అప్పర్ బాడీ కూడా గ్రోత్ అవుతది. లావుగున్న వాళ్ళకైతే ఫ్యాట్ బర్న్ అవ్వడానికి లెగ్స్ వర్కౌట్ కంపల్సరీ చేయాలి. సన్నగా ఉన్నవాళ్ళు లావుగా బల్కింగ్ అవ్వడానికి కూడా లెగ్స్ వర్కౌట్ చేయాలి. అయితే బిగినర్స్ కాబట్టి సింపుల్‌గా, ఈజీగా లెగ్స్ వర్కౌట్ ఎలా చేయాలో చెప్తాను. మనం నెక్స్ట్ వీడియోస్‌లో మనం నెక్స్ట్ లెవెల్స్‌కి ఎలా ఎళ్ళాలనేది కూడా నేను చెప్తాను. ప్రెజెంట్ అయితే బేసిక్ లెగ్ వర్కౌట్ ఎలా చేయాలి 4 వేరియేషన్స్ చూపిస్తాను. వీడియో కంప్లీట్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. లెగ్ వర్కౌట్‌లో ఫస్ట్ మనం బాడీ వెయిట్ స్క్వాట్స్ చేద్దాం. ఏ వెయిట్స్ లేకుండా ఓన్లీ మన బాడీతో స్క్వాట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కరెక్ట్‌గా మీ షోల్డర్ లెంగ్త్‌లో లెగ్స్ పెట్టండి. మీ షోల్డర్ లెగ్స్ పెట్టి చెస్ట్ పైకుండాలి. హ్యాండ్స్ ఇలా ముందు పెట్టుకొని జస్ట్ మొత్తం దిగొద్దు. కొంచెం మనం కుర్చీలో ఎలా కూర్చుంటామో అక్కడి వరకు మళ్ళీ లెగడం. సేమ్ ఇలాగా 4 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ వచ్చేసి 20, సెకండ్ వచ్చి 15, థర్డ్ వచ్చి 8, ఫోర్త్ ఎన్నొస్తే అని చేయండి. అంతే సింపుల్. నెక్స్ట్ వేరియేషన్ బాడీ వెయిట్ లంజెస్. బాడీ వెయిట్‌తో ఉన్న ప్లేస్‌లోనే లంజెస్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కాళ్ళు 2 దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఒక ఫుట్ కొంచెం డిస్టెన్స్‌లో పెట్టండి. చెస్ట్ అనేది అప్ ఉండాలి. లెగ్ అనేది ఎల్ షేప్‌లో ఉండాలి. అంతే. అలా అనుకోండి. సేమ్ మళ్ళీ చెస్ట్ అనేది అప్ ఉండాలి. ఇలాగా 4 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ 15, థర్డ్ 8, ఫోర్త్ ఎన్నొస్తే అని చేయండి. నెక్స్ట్ వేరియేషన్ స్టెప్ అప్స్. మీ దగ్గర ఇలాంటి బెంచ్ ఉంటే ఓకే. లేదంటే ఒక టేబుల్ గానీ, ఏదైనా చైర్ గానీ చూసుకోండి. ఫస్ట్ లెగ్‌తో పైకి లేసి మళ్ళీ సేమ్ లెగ్‌తో కిందకి రావాలి. పైకి లెగాలి. కిందకి దిగాలి. ఇవి కూడా 4 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ 15, థర్డ్ 8, 4 ఎన్నొస్తే అని చేయండి. అంతే. నెక్స్ట్ వేరియేషన్ మనం థ్రెడ్‌మిల్‌ని ఇన్‌క్లైన్‌లో పెట్టుకొని స్పీడ్ స్లోలో పెట్టుకొని వాకింగ్ చేయండి. ఏంటంటే మన లెగ్స్ అనేవి వార్మప్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ లెగ్స్‌కి వార్మప్ ఎక్సర్‌సైజెస్. దీనివల్ల ఏమవుద్దంటే మీ లెగ్స్ అనేవి పెయిన్స్ వచ్చి కొంచెం స్ట్రెంత్ అనేది వస్తది. దాని తర్వాత మనం లెగ్స్ వర్కౌట్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.